14 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రజలు ఆ డిఫరెన్స్ చూసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ పసుపు కుంకుమ పేరుతో కావచ్చు మిగతా కొన్ని పథకాలు 1000 నుంచి 2000 రూపాయలు పెన్షన్ చేయడం కావచ్చు మీరు అంతకు ముందే అమలు చేశారు అండ్ దాన్ని 3000 చేస్తామని చెప్పారు ఒక పక్క మీరు అభివృద్ధి చేశారు ఒక పక్క సంక్షేమం ఆల్రెడీ స్టార్ట్ చేశారు అది నెక్స్ట్ 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తామని చెప్పారు ఆఫ్ కోర్స్ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే కాదు మళ్ళీ ఎలక్షన్ కి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లైక్ 6 months ముందు నుంచి ఎప్పుడో పసుపు కుంకుమ డబ్బులు ఒక నెల డబ్బులు వేయడం ఏదో జరిగింది అని ఎందుకు మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు అదే మీ మీద ప్రజలకి నమ్మకం లేదనడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రాతిపదిక అని చెప్పి వైసీపీ నాయకులు నమ్ముతున్నారు ఇక్కడ రెండు విషయాలు చెప్తాను మేడం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది వైసీపీ నాయకులు విపరీతమైన అబద్ధాలు ఆడారు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మద్యపాన నిషేధం చేసిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో వెళ్తానని చెప్పాడు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేసేస్తాను తమ్ముడు అంటే మొత్తం ఓట్లు వేసి కాదు 5 ఏళ్ళు మీ పాలన చూసారు కదా 5 ఏళ్ళు మీ పాలన చూసారు మీరు చెప్తున్నట్టు సర్వీస్ సెక్టర్ ఇన్కమ్ పెంచారు జీడిపి పెంచారు మిగతా అన్ని విషయాల్లో ఎంప్లాయ్మెంట్ విషయంలో అన్ని మంచి చేశారు అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా మీరు అవే పథకాలు ముందే అమలు చేసినా కూడా ఎందుకు అప్పుడు టీడీపీ నష్టపోయింది ఎందుకంటే మీరు ఆ పథకాలు కంటిన్యూ చేస్తారని మీ మీద నమ్మకం లేదు మీరు చేసిన అభివృద్ధి మీద కూడా కాన్ఫిడెన్స్ లేకే అప్పుడు ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు ఏం మారింది అంటున్నారు మేడం మేము చెప్పేది అదే మేడం మాకంటే ఎక్కువ వాగ్దానాలు చేశాడు ఉదాహరణకి సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామంటే ఉద్యోగస్తులందరూ ఏం చేస్తారు ఓట్లు వేయరా మెగా డిఎస్సి ఆ రోజు చంద్రబాబు నాయుడు 18,000తో ఉద్యోగాలు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను రాగానే 2,30,000 ఉద్యోగాలు తెస్తాను మెగా డిఎస్సి ఇస్తాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఉద్యోగస్తులకు సకాలంలో డిఎస్సి ఇచ్చేస్తాను 25 లక్షలు ఇల్లు కట్టేస్తాను కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులేట్ చేసేస్తాను ప్రత్యేక హోదా తెచ్చి ఉద్యోగాల విప్లవాన్ని సృష్టిస్తాను రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతాను పోలవరాన్ని పూర్తి చేసేస్తాను ఎన్నో అబద్ధాలు చెప్పాడు అదే అబద్ధాలు పదేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పాడు ఇప్పుడు ఇందులో ఒక్కటైనా నెరవేర్చారా అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చేస్తారని విశ్వసించి ప్రజలు ఓటేశారు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు అర్థమైపోయింది ఒకే ఒక ఉదాహరణ చెప్తాను మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రులు ఉద్యోగస్తులు ముగ్గురు వీళ్ళందరూ కూడా 108 నియోజకవర్గాల్లో ముగ్గురు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిపించారంటే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో మీకు తెలుసు ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగాయి దాంట్లో గతంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే తెలుగుదేశం పార్టీ పట్ల ఎంత ప్రజలు మారుతున్నారో మీకు అర్థమవుతుంది మొదట ఒక ఛాన్స్ ఇచ్చారు ఒక ఛాన్స్ అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన ఉంటుందో ప్రజలు టెస్ట్ చేశారు ఈ 4.5 సంవత్సరాల్లో చూశారు ప్రజాస్వామ్యం లేదు చనిపోయింది